హలో, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. ఈరోజు నేను యాక్చువల్గా రాగితో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ మీకు మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇది బేసిక్గా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా మామ ఒకసారి తీసుకొచ్చారనమాట, మా హస్బెండ్ వాళ్ళ డాడ్. అంటే ఇది బెంగళూరులో చాలా బేకరీస్లో, ఎస్పెషల్లీ ఇంటి దగ్గర చిన్న చిన్న బేకరీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ముందే ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో నాకు ఫస్ట్ బేబీతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఒకసారి తిన్నా అనమాట. అప్పుడు అంటే అది ఫస్ట్ తిన్నప్పుడు చాలా వరకు నచ్చలేదు, కానీ ఎందుకంటే ఫస్ట్ వామిట్స్ అవన్నీ ఉన్న టైంలో నీకు మరీ సాఫ్ట్గా ఉన్నది తెస్తే తినలేము కదా. సో వన్స్ కొద్దిగా సెట్ అయిన తర్వాత నేను తిన్నా అనమాట. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న తర్వాత కొంచెం చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఆయన ఎందుకు తీసుకొచ్చిన అంటే హెల్త్కి చాలా మంచిది, మనకి రాగిలో కాల్షియము, సో ఇలా మంచి మంచి విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. అండ్ ఈ టైంలో కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటే లేదా మనం ఒకవేళ తక్కువ ఉన్నా మనం జాగ్రత్త తక్కువ వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ కిడ్స్కి చాలా మంచిది అనమాట ఇది. చిన్న పిల్లలకి కానీ లేదా ఇదేమన్నా స్కూల్కి మనము స్నాక్స్ పంపించడం బదులు, లైక్ ఏమైనా బిస్కెట్స్ దాని బదులు ఇలా ఇంట్లో చేసుకొని వాళ్ళకి స్కూల్కి బాక్స్కి అలా పంపించడం చాలా మంచిది అనమాట. అండ్ మనం ఈవెన్ దీన్ని ఒక 4-5 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొనేసి. సో వెంటనే మనం ప్రిపేర్ చేసిన వెంటనే ఒక 4-5 అవర్స్ బయట ఉన్నా ఏం కాదు, కానీ తర్వాత నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వేడి మీద ఉంటుంది కదా, సో అప్పుడు వాటర్ అనేది వదులుతుంది. సో అందుకోసం అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో బేసిక్గా ఎలా ప్రిపేర్ చేయాలంటే, నేను రాగుల్ని మంచిగా వాష్ చేసేసి స్ప్రౌట్స్ చేసి పెట్టాను అనమాట. అంటే ఒక 8 అవర్స్ సోక్ చేసి పక్కన పెట్టి, తర్వాత 8 అవర్స్ తర్వాత నేను ఇట్లా స్ప్రౌట్స్ మొలకలు ఎత్తిచ్చేసి దాన్ని పెట్టుకున్నా. సో మరి తర్వాత అవి మొలకలు చిన్న చిన్నగా, లేదా మనం ఒక 2-3 డేస్ పెట్టి మంచి పెద్ద మొలకలు వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. సో నేను కొంచెం ఇది పంపించాల్సి ఉంటాయి ఇంటికి, అందుకోసం నేను 1 డే స్ప్రౌట్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత తీసేసాను అనమాట. సో మరి మనం ఎలా చేయాలంటే, ఈ రాగులు ఉంటాయి కదా, రాగుల్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోండి కొంచెం నీళ్ళు వేసి లైట్గా. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోసేసామనుకో అవి మెదగవన్నమాట. సో అందుకోసం కొంచెమే రాగులు వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసేసి అది కొంచెం ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది కదా. సో తర్వాత ఏం చేయాలంటే, మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదన్నా మన చున్నీ కానీ ఏదన్నా మంచి పల్చని క్లాత్ తీసుకొనేసి ఇలా పిండేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా ప్రాసెస్ మనకి ఎంత మంచి క్వాంటిటీ అంటే మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట, థిక్నెస్ అది తెలుస్తుంది. సో నేను ఇంకా లాస్ట్ రౌండ్ వేసేటప్పుడు ఏం చేశాను అంటే, కొంచెం కొబ్బరి, ఇలాచీ కూడా వేసేసాను. సో మరి కొన్ని అలానే ఉంటుంది. సో ఆ కొబ్బరి పాలు కూడా తీసేసి ఇలా ఒక ప్యాన్ తీసుకొనేసి ప్యాన్లో వేసేసుకొని, ఇది ఇంకా ఎంత థిక్ అవ్వాలంటే, యాక్చువల్గా నేనైతే నాన్ స్టిక్ బదులు స్టీల్లో చేయమని చెప్తాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ అందుకోసం నేను ఏమనుకున్నా అంటే నాన్ స్టిక్లో త్వరగా ఇమురుతాయేమో నీళ్ళు అనుకున్నా, కానీ స్టీల్లో చేస్తుంటే చాలా త్వరగా అయిపోయేది అనిపించింది. సో నాకైతే చాలా టైం పట్టింది ఇది బాయిల్ అవ్వడానికి. అందుకోసమే స్టీల్ ప్యాన్లో తీసుకుంటే మనకు త్వరగా ఇమిరిపోతాయి కదా పాలు. అండ్ ఇంకొకటి ఏమంటే, కొంచెం గుంత ఉన్న దాంట్లో తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇవి పాలు కాబట్టి పొంగడము అలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను ఎంత సిమ్లోనే పెట్టి ట్రై చేశాను ఇది రెసిపీ. పాలు ఏమైనా విరుగుతాయేమో అన్న చిన్న డౌట్. అండ్ నేను బెల్లం కూడా లాస్ట్లో వేసాను. సో మనకి ఇంత థిక్నెస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం, నేనైతే దీనికి తాటి బెల్లం వేసామన్నమాట. సో మామూలు బెల్లం కానీ వేసుకోవచ్చు, ఇంకా మీకు షుగర్ ఇంట్రెస్ట్ ఉందంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా బాగా బెల్లం వేసేసి ఇది బాగా థిక్ అయిపోవాలి. ఎంత అంటే మనం ఇట్లా ప్లేట్లో వేసినా అది మనకు ముద్దలాగా అవ్వాలన్నమాట. సో అట్లా దీన్ని బాగా బాయిల్ చేసేస్తే, అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా హెల్తీ, చాలా మంచిది అనమాట హెల్త్కి. సో తర్వాత
నేను ఇలా ప్యాన్లో కొంచెం వాటర్ బెల్లం వేసి దాంట్లో అది కొంచెం అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికంతా గీ పూసేసి ఆ థిక్గా ఉంటుంది కదా, అది తీసుకొని ప్లేట్లో వేసేసి ఇట్లా ఫుల్ సెట్ చేసేసినాను అనమాట. సెట్ చేసి దీన్ని ఒక 2 hours 1 hour చాలు, అంటే ఇదంతా చల్లగా అయిపోయి అది ఇలా థిక్గా అయిపోతుంది. మనం చూస్తే మనం ఇలా బయట కొంతసేపు తర్వాత మనకు తెలుస్తుంది అనమాట, ఇది పీసెస్ కట్ చేసుకునే ముందర ఇప్పుడు కదులుతుంది కదా. సో అది ఎలా అయితే కదా అంటే చిదిమిపోకుండా ఉన్నంత వరకు అంత గట్టిగా అవ్వాలన్నమాట. సో మనకు ఒక 10-15 ఒక 1 hour అలా పెట్టేసి చూస్తే ఇలా అయిపోతుంది. అండ్ మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చింటే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అండ్ లేటర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి.